ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ క్షణాన నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే 500 రూపాయల దర్శనం టికెట్ అనేవి ఇప్పటికీ కూడా రోజుకి కనీసం ఒక 600 నుంచి 700 దర్శనం టికెట్లు అయితే ఉన్నాయండి. అసలు అవి ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. అలాగే ఆగస్టు నెలకి సంబంధించి రూములు బుక్ చేసుకునే వారికి కొత్త రూల్స్ అండి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ttddevasaram.ap.gov.in వెబ్సైట్ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే నేను మరలా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నానండి. జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు రూములు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయండి. అయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లేటెస్ట్ అప్డేట్స్. ఇక్కడ కేవలం అన్నీ కూడా ఆగస్టు అలాగే జూన్ నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా, ఈ విధానం ద్వారా జూన్ టికెట్లు ఈ నెల విడుదలవుతున్నాయండి. సో ఈ నెల మే 27వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ హోమం టికెట్లు విడుదలవుతున్నాయండి. ఈ హోమం టికెట్లు మీరు తీసుకొని చక్కగా ఈ హోమం అయిపోయాక 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారి దర్శన టికెట్లు క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక ఈ నెల ఆగస్టులో రూములు బుక్ చేసుకునేదానికి కొత్త రూల్స్ ఏంటో నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, పిలిగ్రిమ్ సర్వీసెస్లో అకామిడేషన్ అని మీరు కనుక ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, అకామిడేషన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ 6 ఇన్స్ట్రక్షన్స్ చాలా ముఖ్యమైనవి. దయచేసి ఈ రూల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. అందులో ఎవరైనా కానీ ఆగస్టు నెలలో రూములు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఏ పిలిగ్రిమ్ కెన్ అవైల్ ది అకామిడేషన్ ఫెసిలిటీస్ ఓన్లీ విత్ ఏ వ్యాలిడ్ దర్శనం టికెట్ బుకింగ్. అంటే రూమ్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు దర్శనం టికెట్ ఉండాలి. దర్శనం టికెట్ లేదు అంటే తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోలేరు. అయితే తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రెండో పాయింట్, కాషన్ డిపాజిట్ విల్ బి రిఫండెడ్ పోస్ట్ వెకేషన్ ఆఫ్ రూమ్. అంటే మీరు ఒకసారి రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మీరు కాషన్ డిపాజిట్ పే చేస్తారు కదా రూమ్ బుక్ చేసేటప్పుడు. అంటే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్ రెంట్ ప్లస్ ఒకరోజు ఎక్స్ట్రాకి మీరు పే చేస్తారు. దానిని ఆ ఎక్స్ట్రా పే చేసేదాన్ని కాషన్ డిపాజిట్ అంటారు. ఆ డిపాజిట్ అనేది మీరు రూమ్ వెకేట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2-3 డేస్లో మీకు వచ్చేస్తుంది. మూడో పాయింట్, ద అలాట్మెంట్ ఆఫ్ రూమ్ ఈజ్ ఓన్లీ ఫర్ 24 అవర్స్. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూమ్ అనేది కేవలం 24 గంటలు మాత్రమే మీకు బుకింగ్ చేసుకోగలరు. అయితే ఎవరైనా కానీ భక్తులు కొండపైకి వెళ్ళి రూమ్లో దిగిన తర్వాత అంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు కూడా రూమ్లో ఉండవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకోటి నాలుగో పాయింట్, నో బుకింగ్ విల్ బి డన్ ఫర్ ఎ సింగిల్ పర్సన్. ఆన్లైన్లో మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 2 వ్యక్తుల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వరు. ఆ 2 పర్సన్స్ ఎవరైనా ఉండవచ్చు. 2 మగవాళ్ళు ఉండవచ్చు, 2 ఆడవాళ్ళు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఓన్లీ 2 rooms కెన్ బి బుక్డ్ బై పిలిగ్రిమ్స్ ఇన్ 30 days. అంటే 30 రోజుల్లో ఒక పిలిగ్రిము 2 రూములు బుక్ చేసుకోగలడు. అలాగే 6వది, the pilgrim should get the room allotted within the slot timing selected while booking and invariably vacate the room within the checkout the time. అంటే మీరు ఏ టైంకి అయితే రూమ్ చెక్ ఇన్ చేసుకుంటారో అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద కండిషన్ అని ఇక్కడ మీకు ఇక్కడ చెకింగ్ టైం అనేది ఒకటి వస్తుందండి. నేను సపోజ్ తిరుపతి అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెకింగ్ టైం అనేది 4 ఉంటాయి. అది తిరుమలకైనా తిరుపతికైనా ఒకటే. ఇక్కడ చూసారా 0 to 0 5:59 అంటే ఏంటి, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల లోపల మీరు ఎవరైనా కానీ చెక్ ఇన్ అవ్వాలి. సో ఈ టైం అనేది అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటలు. అలాగే 6 to 11:59 అంటే ఏంటి, తెల్లవారుజామున 6 నుంచి మధ్యాహ్నం 12 లోపల అంటే 11:59 అంటే 12. అలాగే 12 o'clock to 17:59 అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల లోపల. అలాగే 18 to 23:55 అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 లోపల. ఈ 4 చెక్ ఇన్ టైం అనేది చాలా ముఖ్యమైనది. పబ్లిక్కి పాపం తెలీదు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలియాలి. సపోజ్ మీరు ఆగస్టు 8వ తారీఖు దర్శనం టికెట్ తీసుకున్నారే అనుకోండి, మీరు రూమ్ ఎప్పుడు బుక్ చేసుకోగలరు, ఆగస్టు 7వ తారీఖు అయినా బుక్ చేసుకోగలరు, ఆగస్టు 8వ తారీఖు అయినా బుక్ చేసుకోగలరు. కానీ ఆగస్టు 9-10 బుక్ చేసుకోలేరు. గతంలో అయితే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే దర్శనం టికెట్ తీసుకున్న రోజు లేదా ఒకరోజు ముందు మాత్రమే మీరు రూము ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. కానీ తిరుపతిలో ఆ ప్రాబ్లం లేదండి. తిరుమలలోనే ఈ కొత్త రూల్స్ అన్నమాట.
ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ పైన నేను మీకు చూపిస్తున్నాను. టీటీడీ అఫీషియల్ బుకింగ్ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఒక్క నిమిషం, ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో డైరెక్ట్ 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన్ టికెట్లు 2 రకాలు ఉంటాయండి. డైరెక్ట్ అంటే ఏంటి, మీరు కొండపైన సేవ చేసుకొని 500 రూపాయల దర్శన్ టికెట్ అండి, అది కూడా సేవ అయ్యాక దర్శనం చూస్తారు. కానీ ఆన్లైన్ వర్చువల్ సేవ పార్టిసిపేషన్ అంటే ఏమిటి, ఇది డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు, సేవతో సంబంధం లేదు. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెయిటింగ్ టైం అనేది 2:12 దాకా వచ్చింది. మీకు కూడా మీ మొబైల్లో ఖచ్చితంగా వెయిటింగ్ టైం వస్తుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసుకొని చూసినట్లయితే మీకు సో అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ చూస్తారు కదా, 2 minutes 2 seconds అని ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అయ్యే లోపల నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా. అదేమిటి అంటే, ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగ దర్శన టికెట్లు, 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి రూములు విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. నేను మరలా చెప్తున్నానండి, ఎవరైనా కానీ దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ బుక్ చేసుకోగలరు, దర్శన టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకోలేరు. అలాగే ఎవరైనా కానీ జూలై నెలాఖరు వరకు దర్శన టికెట్ లేకపోతే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తున్నారు, తీసుకోండి. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. ఇప్పుడు చూసారు కదండి, నేను స్క్రీన్ పైన ఇందాక వర్చువల్ పార్టిసిపేషన్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ కంటిన్యూ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారు కదండి, ఆగస్ట్ నెలకి సంబంధించి అన్ని రకాల 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా సేవా టికెట్లు అనేవి ముందుగా అయితే మీకు అందరికీ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయండి. ఇక్కడ మే, జూన్, జూలై, ఆగస్ట్ అన్ని నెలల్లో కూడా ఇవన్నీ కూడా సేవా టికెట్లు. ఈ సేవా టికెట్లు బుక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసి ఆ తర్వాత దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. సో ఇందులో భాగంగా ఫస్ట్ మీరు ఒక సేవ బుక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నానండి. సపోజ్ మీరు ఆగస్టు 2వ తారీఖున ఒక సేవ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ, కళ్యాణం సేవ అని ఉంది కదా, ఏదో ఒక సేవ మీకు నచ్చింది బుక్ చేసుకోండి. నేను సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ద చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేస్తే చూసారు కదండి, ఆగస్ట్ నెలకి సంబంధించి ఏం దర్శనం, ఎన్ని రోజులకి ఏ తారీఖుల్లో ఎన్ని టికెట్లు ఉన్నాయో మీకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆగస్టు 8 సెలెక్ట్ చేసుకుంటే దర్శనంకి మీకు ఇక్కడ దాదాపు 100, 81, 15, 98 అంటే ఇంచుమించు 300 దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు 21 కూడా అంతేనండి, 5, 28, 3, 54, 72, 70, 66 ఇక్కడ కూడా ఇంచుమించు 300 దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆగస్టు 23వ తారీఖు చూడండి, సేమ్ 200, 300 దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి దర్శన టికెట్లు ఉన్నాయా లేదా అని. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ లడ్డూస్, హుండీ ఆఫరింగ్స్ అన్నీ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర గృహస్థ డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వచ్చి దర్శనాన్ని బుక్ చేసుకోండి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఈ విధానం ద్వారా ఆగస్ట్ నెలలో ఎంతమంది అయినా, ఒకే ఫ్యామిలీలో 20 మంది అయినా, 30 మంది అయినా, 100 మంది అయినా ఒక్క ఫ్యామిలీలో దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి 6 టికెట్లు మాత్రమే బుక్ చేయగలరు. కానీ ఈ విధానం ద్వారా టెన్షన్ పడకుండా మీరు ఇప్పుడే 20 మందికైనా బుక్ చేసుకోవచ్చు. సో దయచేసి ఆలోచించుకొని ఈ విధానాన్ని మీరు యూజ్ చేసుకొని, హెల్ప్ తీసుకొని ఎవరితోనన్నా చక్కగా కూర్చొని అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి బుక్ చేసుకోండి. ఈ విధానం ద్వారా ఒకే ఫ్యామిలీలో 20, 30, 100 మంది అయినా మీరు దర్శనానికి బుక్ చేసుకోవచ్చు. కానీ దయచేసి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవద్దని నేను చెప్పడం లేదండి. అక్కడ చేసుకోవడానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్క పర్సన్ 6 టికెట్లు బుక్
చేసుకోగలడు కాబట్టి ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు బుక్ చేసుకునే టైం మీకు ఉండదు. అది స్పీడ్ బుకింగ్ అనమాట. సో ఇదైతే మీకు చాలా అవకాశాలు ఉంటాయి. సో ఈ విధానాన్ని మీరు ఉపయోగించుకోండి. 300 రూపాయలు బుక్ చేసుకోవద్దని నేను చెప్పట్లా. ఇది రేట్ ఎక్కువైనా మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది బుక్ చేసుకోగలరు. సో ఈ విషయాలన్నీ మీరు అర్థమైందని భావిస్తూ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.